ఏకాదశిని నిర్దేశించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి కదిరి నియోజకవర్గ రెవెన్యూ డివిజన్ అధికార యంత్రాంగానికి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి, వచ్చేసినటువంటి ప్రముఖులకి పేరు పేరున నమస్కారాలు. నిన్నటి రోజున తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన. దీనికి పూర్తిగా అందరూ కూడా చింతిస్తూ ఉన్నాం. ఇది ఒక రకంగా మాకందరికి కూడా మేల్కొలుపుగా ఆలోచన చేసి ఈ రోజున అత్యవసర సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తాదులు ఇచ్చేసేటువంటి పరిస్థితి. ఇందాక ఈవో గారితో పెట్టి గత వైకుంఠ ఏకాదశికి ఎంతమంది వచ్చున్నారంటే 60 నుంచి 80 వేల మంది సంఖ్య చెప్తా ఉన్నారు. బహుశా అది పెరగచ్చు తగ్గచ్చు, కానీ 1,00,000 పోవచ్చు, లేదంటే 50,000 రావచ్చు, లేదా 40,000 రావచ్చు, లేదా 30,000. బట్ వేల సంఖ్యలో అయితే వస్తున్నారు. అది ఒకవేళ 1,00,000 సంఖ్యకి ఏరితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటాయి. దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలా. అందులో నిన్నటి జరిగినటువంటి సంఘటన మా అందరికీ మరింత బాధ్యత పెంచింది. అంతేకాకుండా ప్రజలను కూడా విజ్ఞప్తి చేయాలా. మా వంతు బాధ్యతగా మేము ఒక అత్యవసర సమావేశం ఏర్పరచుకుని ఏర్పాట్ల విషయంలో కావచ్చు, మీ భద్రత విషయంలో, ప్రజల భద్రత విషయంలో కావచ్చు, మరింత స్పృహతో పనిచేయాలనే ఆలోచన మేము వచ్చున్నాం. అంతే స్థాయిలో ప్రజలకు కూడా, వచ్చేటువంటి భక్తాదులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ ఒక ధార్మిక కార్యక్రమాలు, ఒక నమ్మకంతో మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా గ్రామోత్సవాలు ఏ ఒక్కరిదో కాదు, నాదో, డిఎస్పీ గారితో, ఈవో గారితో, లేదంటే అర్చకులతో, ఎవరికి ఒక్కరికి పరిమితమైంది కాదు. మనందరి బాధ్యత, మన అందరి కర్తవ్యం కిందనే ఈ కార్యక్రమాలు చేస్తాము. ఇది ఒక ధర్మం కింద మనం అందరూ కూడా ఆచరిస్తూ ఉంటాం. ఈ ఆచరించేటువంటి క్రమంలో మనందరికి కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఆ భగవంతుడిని పలానా సమయానికి, పలానా రోజున మనం దర్శించుకుంటే మన జీవితాల్లో అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇటువంటి మంచి జరిగేటువంటి సమయంలో మరింత బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి కూడా మీకు గుర్తు చేస్తాము. చిన్న చిన్న సంఘటనలు జరగడానికి కారణం ఏమంటే మానవ తప్పిదాలు. మన మీద మనకు కంట్రోల్ లేకపోవడం, ఏదో తొందరపాట్లో మనం చేసేటువంటి కార్యక్రమాల వల్లనే ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగుతాయి. దాని బాధ్యత ఎవరినో ఒకరిని చేస్తాం. ఇది మంచిది కాదు. ఇటువంటి మాప్ సైకాలజీతో జరిగేటువంటి ఘటనలకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తాను. మా వంతుగా మేము అప్రమత్తంగా ఉంటున్నాం. మీకు కావలసినటువంటి దర్శనం ఏదైతే, మీకు దర్శన భాగ్యం అనేది సంతోషంగా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి మళ్ళీ దర్శనానంతరం కూడా ఇక్కడ నుంచి మీ సంతోషం కానీ, మీ నమ్మకం కానీ రెట్టింపు అయ్యే విధంగానే మేము మిమ్మల్ని ఇంటికి చేర్చాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. అంతే స్థాయిలో మీకు కూడా ఒక బాధ్యత ఉంది, సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. చిన్న చిన్న సంఘటనలకు ఎవరో ఒకరు ఇద్దరు ఆకతాయిలు ఉంటారు, లేదంటే కొద్దిగా కోప్పడే వాళ్ళు ఉంటారు, సహనం తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్నగా తోసుకోకూడదు అని చెప్తున్నారు, కానీ తోసుకోకుండా తిరణాలు జరగదు, శబ్దం లేకుండా తిరణాలు జరగదు, చెత్త వేయకుండా తిరణాలు జరగదు, అదే రకంగా కార్యక్రమాలు జరగవు. ఇంత పెద్ద సంఖ్యతో జరిగిస్తాం. ఇవన్నీ ఉంటాయి, ఒక భాగం. వాటన్నిటినీ కంట్రోల్గా చేయడానికి, మీకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మీ వంతుగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఏమంటే మాతో సహకరించమని చెప్పేసి ఎవరికి కూడా, పోలీస్ వారికి కూడా చెప్తున్నారు, మీరు టఫ్గా ఉండండి, కానీ హార్ష్గా పోవద్దండి, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. ఎక్కడైనా కూడా మీకు కూడా రోజంతా నిలబడి రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు, అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఒకరిద్దరు సహనం కోల్పోవద్దండి. కొద్దిగా ఒక రోజు ఒక 24 గంటల పాటు అందరూ సహనం పాటించినా, సంయమనం పాటించినా సంతోషంగా ఈ కార్యక్రమం పూర్తవుతుంది, సజావుగా ఈ కార్యక్రమం పూర్తవుతుందని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. అందుకని ఇబ్బంది పెడుతూ ఉంటారు, అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఒకరిద్దరు సహనం కోల్పోవద్దండి. కొద్దిగా ఒక రోజు ఒక 24 గంటల పాటు అందరూ సహనం పాటించినా, సంయమనం పాటించినా సంతోషంగా ఈ కార్యక్రమం పూర్తవుతుంది, సజావుగా ఈ కార్యక్రమం పూర్తవుతుందని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. అందుకని ఈ రోజున ఈ సమావేశము అత్యవసర సమావేశం కింద ఏర్పాటు చేసింది. పౌరులకు కూడా బాధ్యత గుర్తు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తుంది. అందులో మేము అందరం కలిసి అప్పీల్ చేస్తే అదొక సందేశం మీకు స్పష్టంగా ఉంటుందనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ సమావేశాన్ని కానీ, ఈ సందేశము ప్రాధాన్యతను కానీ మీరు అర్థం చేసుకొని
రేపటి రోజున ఏదైతే కార్యక్రమం జరుగుతుందో వైకుంఠ ఏకాదశి మన ఊరు దైవము లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలతో మనందరి జీవితాల్లో మంచి జరగాలని, మనందరి జీవితాల్లో సంతోషం రావాలని, ఆరోగ్యం రావాలని, సిరి సంపదలు రావాలని చెప్పేసి విధంగా మనం అందరం కూడా కలిసి నిర్వహించుకుందామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ చెప్తాను, మా వంతుగా మాత్రమే బాధ్యత కాదు, మనందరికీ కూడా బాధ్యత ఉంది. మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీరు ఒక చిన్న ప్రసాదం కప్పు వాడేసి విసిరేసేటువంటి కార్యక్రమంలో కూడా మీరు బాధ్యతగా ఆలోచన చేస్తే ఉండేటువంటి డస్ట్బిన్లు వేయగలుగుతారు. అదే రంగా ఎదురుగోడో ఎరకలోడో తోస్తున్నప్పుడు ముందుని నేను తోయకూడదనే ఆలోచన వస్తే కూడా మీ వంతుగా బాధ్యత నిర్వహించినటువంటి వాళ్ళు అవుతారు. ఇటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని చిన్నగా తప్పిదాలు జరగకుండా ఆలోచన చేస్తే పెద్ద సంఘటనలకు దారి తీయకుండా ఉంటుందని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపటి రోజున జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సిబ్బందిని కూడా ఒకటే కోరుతున్నాం, అధికారులను కూడా ఒకటే కోరుతున్నాం. అందరి సహాయ సహకారాలు ఉంటాయి. మీ వంతుగా మనమందరం ఒకటే అనే భావంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా అప్పీల్ చేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఒక నిబద్ధతతో ఒక సంయమనంతో జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.